అరుణ కుమారి ఎవరు? ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. ఏంటి, ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు, నా జీవితంలో ఆశ్చర్యకార్యం ఎప్పుడు జరిగిస్తావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు అంటే ఎవరికి చెప్పుకోలేని బాధ. తల్లులకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. పిల్లలు పుట్టేంత వరకేమో పిల్లలు లేరు. పిల్లలు పుట్టిన తర్వాత అసలు వాళ్ళ కోసము ఆలోచించి బీపీలు, షుగర్లు తెచ్చుకొని అసలు ఎంత కష్టపడుతున్నారంటే తల్లిదండ్రులు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా బాబు ఒక్కడే వంశీ డిగ్రీ చదువుతున్నాడు. ఈ సంవత్సరం ఫైనల్, కాలేజీకి వెళ్ళట్లేదు. చెడు అలవాట్లు, చెడు స్నేహాలు చేస్తాను. కొడుకు కోసం ఏడుస్తున్నావు. ఇంటికి కూడా సరిగా లేటుగా. ఏం పేరు నీ పేరు? అరుణ కుమారి. ఎవరికి చెప్పుకుంటుంది బాధ, ఎవరికి చెప్పుకుంటారు? అందుకనే ప్రభువు చెప్పుకుంటుంది, ఏడుస్తుంది. అయ్యా నా కొడుకుని మార్చయ్యా, అయ్యా నా కొడుకుని మార్చయ్యా అని ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. నీ కొడుకు విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. లేయా కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడమ్మా. నీ కొడుకు గొప్పవాడు అవుతాడు, ధైర్యంగా ఉన్నాడు. నామానికి మహిమ కలుగును గాక. మాది ఇక్కడేను మంగమూరు, ఒంగోలు దగ్గర. నేను 3 నెలల నుంచి మేము లైన్లో చూస్తూనే ఉంటాం. ప్రతిసారి 3 నెలల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నేను ఇక్కడ కూర్చొని ఏడుచుకుంటా ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నాకు ఒక్క కొడుకు, ఆ అబ్బాయి దారి తప్పిపోతున్నాడు, సరిగా కాలేజీకి కూడా వెళ్ళట్లేదు. కానీ దేవుడితో నాతో మాట్లాడయ్యా, సేవకుడి ద్వారా నాతో మాట్లాడి దేవా, నేను ఇక్కడే కూర్చొని ఏడుస్తుంటే అయ్యగా నన్ను పేరు పెట్టి అరుణ కుమార్ ఎవరమ్మా, కొడుకు కోసం బాధపడుతున్నారని పిలిచాడు. నేనేం సార్ అని లేచాను. లేచినప్పుడు ఏందమ్మా నీ పరిస్థితి అంటే, సార్ ఒక కొడుకు చెడు అలవాట్లకి, చెడు స్నేహాల వల్ల కాలేజీకి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నాడని నేను సార్కి చెప్పినప్పుడు, అమ్మ నెక్స్ట్ నెల నీ కొడుకుతో నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్పాడు. కానీ అమ్మ అబ్బాయి రాలేదు. ఈరోజు ఇప్పుడు డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి కదా, కానీ అమ్మ నేను ఎగ్జామ్ అయినా రాస్తాను, పరీక్ష ఫీజు కట్టమన్నాడు. పరీక్ష ఫీజు కడితే ఇప్పుడు 3 రోజుల నుంచి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఈ వాక్యం ద్వారా, అయ్యగారు వాక్యం ద్వారా మేము నెక్స్ట్ సెల్లులో ప్రతిరోజు చూస్తాం. కానీ మేము ఎంతో బలపడ్డాము. మేము ఎప్పుడు సంఘానికి వెళ్ళేవాళ్ళమే, విశ్వాసులమే. అయినా మాకు ఇక్కడ ఇంకా ఆదరణ, మాకు ఈ ఒక వాక్యం ద్వారా ఎంతో ఆదరణ పొందుతున్నాం. ఈ కొద్ది దీవెనలు కానీ కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడుదల కలగాలని ఎప్పుడు నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఎంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అసలు కాలేజ్కి వెళ్ళకుండా చెడు స్నేహాలతో ఉంటున్నాడు. తన విషయమై మీరు బాధపడుతున్నప్పుడు దైవ సేవకులు పేరు పెట్టి పిలిచి ఉన్నారు. లాస్ట్ నెలలోన ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో, అక్టోబర్ నెలలో లాస్ట్ నెలలో మరి ఆరాధన జరుగుతున్న సమయంలో చాలా వేదనతో తన బిడ్డ కొరకు ఏడుస్తుందంట అండి. యవ్వనస్తులైన బిడ్డ కాలేజ్కి వెళ్లకుండా మరి చెడు స్నేహాలతో ఉంటూ మరి చాలా మరి తల్లిని ఎంతో దుఃఖపెడుతున్న పరిస్థితులు, తన బిడ్డ కొరకు ఏడుస్తున్నప్పుడు మరి ఆ పేరు పెట్టి పిలిచి నీ బిడ్డ కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు సహోదరితో మాట్లాడడం జరిగిందండి సేవకుడి ద్వారా. నిజముగా తన బిడ్డ కొరకే ఆమె ఏడుస్తున్నారు. కాలేజ్కి వెళ్ళని ఆ అబ్బాయి మరి ఈ రోజున మరి కాలేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని రాలేకపోయారు. కానీ ఆయన తిరిగి కాలేజ్కి వెళ్ళిన అతను ఎగ్జామ్స్ రాస్తున్నాడంట, చక్కగా కాలేజ్కి వెళ్తూ ఉన్నాడు. అలాగనే ఆత్మీకంగా వారు బలపరచబడుతున్నారనే మాట నిజంగా ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. గొప్ప విడుదల వారి జీవితంలో చూస్తున్నారంట. మరి బిడ్డ విషయంలో గొప్ప కార్యాన్ని ప్రభు చేసిన విధానాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం తల్లి. గాడ్ బ్లెస్ యూ.